4 నెలలు బట్టి ఉక్కు కార్మికులకు శాలరీలు ఇవ్వడం లేదు. దాన్ని ఉద్దేశించి శనివారం కూడా ఈడీ వర్క్ ను బంధించడం జరిగింది. అలాగే నిన్న మెయిన్ గేట్ లో, ఈ రోజు బీసీ గేట్ లో ఐఎన్టీసీ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేశాం. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నిర్వాసితులకి ఉద్యోగావకాశం కల్పించాలి. మేనేజ్మెంట్ ఈ 4 నెలల శాలరీ వాళ్ళు 100% చెల్లించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అయినా మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదు. ఎట్టి పరిస్థితులు ఈ రోజు సెక్రటరీ స్టీల్ గారు వస్తున్నారు, అలాగే రేపు మినిస్టర్ గారు వస్తున్నారు. 100% కూడా శాలరీ చెల్లించి ప్లాంట్ లో కార్మికుల్ని సంతోషపరిచి మీరు ఈ లోపల అడుగు పెట్టాలని కోరుకుంటున్నాం. అలాగే ప్యాకేజీ ప్రకటించారు, అది కంటుతుడుపు ప్యాకేజీగా ఉంది తప్ప మేము డిమాండ్ అయితే శైలిలో కలపాలని, స్టీల్ ప్లాంట్ ని ఉన్నత భవిష్యత్తు చూడాలని, భావితరాలకు అప్పచెప్పాలని మేము కోరుకుంటే ఏదో ప్యాకేజీ ప్రకటించి ఇలా చేయడం చాలా అన్యాయము. ఎట్టి పరిస్థితుల్లో శైలిలో కలిపి ప్లాంట్ ని పురోభివృద్ధి చేస్తే బాగుంటది. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానము, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని కోరుకుంటూ ఐఎన్టీసీ మంత్రి రాజశేఖర్ నాయకత్వంలో డిమాండ్ చేస్తున్నాం. భాగంలో ఏదో కాస్త అత్యవసరంగా అన్నట్టు నిన్న 30% జీతాలు వేయడం జరిగింది. 250 పెండింగ్ ఉంటుండగా ఇంకా 220 ఉంది. ఈ జనవరి దాటితే 320 అవుద్ది. మరి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ, మినిస్ట్రీలో ఉన్న అధికారులు కానీ వారు రకరకాలుగా ఉన్నారు. ఫిబ్రవరి కలిపితే 420 అవుతుంది. 420 కార్యక్రమాల యాజమాన్యం అలాగే అక్కడ మినిస్ట్రీలో ఉన్న అధికారులు చేస్తున్నారు. వీటన్నిటి మీద వారి విధానాలని వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం కష్టించి పనిచేస్తూ బ్రహ్మాండమైన ఉత్పత్తి చేస్తూ డిసెంబర్లో 2000 కోట్ల పైగా అమ్మకాలు అమ్మి ఈ రోజు ఏ డిపార్ట్మెంట్ చూసినా ఆర్ఎంహెచ్ మొదలుకొని కోకో బెన్స్ నుంచి బ్లాస్ట్ ఫర్నేస్, సెంట్రల్ ప్లాంట్, మిల్స్, ఎస్ఎంఎస్ ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ లో బ్రహ్మాండమైన ఉత్పత్తితో పాటు సేల్స్ కూడా జరుగుతున్నా కార్మిక వర్గం 30 రోజులు కష్టపడి పనిచేస్తుంటే ఆఖరి జీతాలు ఇవ్వకపోవడం, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఇవ్వాల్సినటువంటి జీతాలు ఇవ్వకుండా ఎగరామం పెట్టడం అనేది చాలా దారుణం. ఈ విషయాల మీద మరి కేంద్ర మంత్రి కూడా వస్తున్నారు. వారి దృష్టి కూడా తీసుకెళ్లి పెద్ద ఎత్తున మరి ఒక క్లియర్ మొత్తం పెండింగ్ జీతాలని క్లియర్ చేయాలని, అలాగే కార్మిక వర్గం కోల్పోతున్న హక్కులన్నీ కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని, ముఖ్యంగా ఐఎన్టీసీ సారథ్యంలో సాధించుకున్నటువంటి హెచ్ఆర్ఏలు కానివ్వండి, ఇన్సెంటివ్లు కానివ్వండి, హౌస్ బిల్డింగ్ సబ్సిడీలు కానివ్వండి, లేదా వర్క్ ప్లేస్లు కానివ్వండి, సిట్టింగ్ ఛార్జెస్ కానివ్వండి, ఇవన్నీ మొత్తం అన్ని పోయినాయి. కాబట్టి ఇవన్నీ ఏ విధంగా తీసుకురావాలని చెప్పే ప్రయత్నం ఒకటి. కొత్త వేది రోజున మరి దేవుడు ఉన్నటువంటి శాలరీస్ కి మంగళం పాడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాటి మీద ప్రయత్నం చేయడం కాకుండా మరి రిక్రూట్మెంట్ లేక 2019 రిక్రూట్మెంట్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఎవరైతే ఇల్లు భూములు త్యాగం చేశారో వారందరికీ ఉపాధి అవకాశాలు లేకుండా 8,000 మంది పైగా ఈ రోజు అర్రులు చూస్తున్నారు. వారందరికీ కూడా శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఒకవేళ ఈ యొక్క కంపెనీలో ఉన్నటువంటి ల్యాండ్ ఎవరికి బదలాయిస్తూ ఊరుకునేది లేదు, అది నిర్వాసితులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ కార్మిక వర్గాన్ని ప్రధానంగా ఎంప్లాయీస్ కానివ్వండి, అధికారులకు కానివ్వండి, కాంట్రాక్టుల కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, లేదా రాబోయే పరిణామాలకు యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ, ఈ కర్మాగారం ఎట్టి పరిస్థితులు ప్రైవేట్ పరం చేయరాదు. మైన్స్ లేవు కాబట్టి శైలిలో కానీ ఎన్ఎండిసిని కూడా కలపాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్